దేశంలో 2000 నోట్లను 2023 మే 19న ఉపసంహరించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ ప్రకటన చేసి నాటికి దేశంలోని 3.56 లక్షల కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలు, సంస్థలు, అలాగే ప్రముఖులు వారి వద్ద ఉన్నటువంటి 2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ లేదా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అక్టోబర్ 7, 2023 వరకు అన్ని బ్యాంకు బ్రాంచుల్లో కూడా 2000 నోట్లను డిపాజిట్ లేదా ఎక్స్చేంజ్ చేసుకునే సదుపాయం కల్పించిన ఆర్బీఐ. ఆ తర్వాత ఆర్బీఐకి చెందిన 19 కార్యాలయాల్లో, ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో సైతం 2000 నోట్లను మార్చుకునే అవకాశం కల్పించింది. తిరిగి బ్యాంకులకు వచ్చి చేరినటువంటి 2000 నోట్ల వివరాలపై ఆర్బీఐ సోమవారం కీలక ప్రకటన చేసింది. దేశంలో చలామణి అయిన 2000 నోట్లలో దాదాపుగా 98.04% నోట్లు ప్రజల నుండి తిరిగి బ్యాంకులకు వచ్చి చేరినట్లుగా తెలిపింది. కేవలం 6,970 కోట్ల విలువ కలిగిన 2000 నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నట్లుగా ఆర్బీఐ వెల్లడించింది. తాజాగా ప్రజల వద్ద మిగిలి ఉన్న 2000 నోట్లపై ఆర్బీఐ ప్రకటన చేయడంతో వీటిపై ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అనే చర్చ కూడా జరుగుతోంది.